హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డిజైన్ యువర్ గోల్ యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ అలాగే కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ 8th క్లాస్ మరియు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరానికి సంబంధించిన 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన అడ్మిషన్ నోటిఫికేషన్ గురించి ఈ వీడియోలో అయితే మనం పూర్తిగా తెలుసుకుందాం. మన ఛానల్ను కొత్తగా విజిట్ చేస్తున్నట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. మన ఛానల్లో డిఎస్సి కంటెంట్ అలాగే ఎడ్యుకేషన్ అలాగే ఇతర జాబ్స్కి సంబంధించిన అప్డేట్స్ని అయితే మీరైతే పొందొచ్చు. మీరు ఇంకా డైలీ అప్డేట్స్ పొందాలనుకుంటే మన వాట్సాప్ ఛానల్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేయడం జరుగుతుంది. అక్కడికి జాయిన్ అయిన తర్వాత మీకు డైలీ అప్డేట్స్ అయితే రావడం జరుగుతుంది. మీరు ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తున్నది ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైటు. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే SOE/COE 8th క్లాస్ అండ్ జూనియర్ ఇంటర్మీడియట్ అడ్మిషన్స్ నోటిఫికేషన్ 2025-26 అని అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీకు బెల్ సింబల్ కనిపిస్తుంది కదా, ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మీరు ఈ నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన మనకు స్టార్టింగ్ మరియు ఎన్ని డేట్స్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. 3/2/2025 నుంచి 2/3/2025 వరకు మనం ఆన్లైన్లో అయితే అప్లికేషన్స్ అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చూసినట్లయితే ఆన్లైన్ అప్లికేషన్ రిలీజ్డ్ సూన్ అని అయితే ఇవ్వడం జరిగింది. మనకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ రిలీజ్డ్ సూన్ అని అయితే ఇవ్వడం జరిగింది. మీరు ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత వాటికి సంబంధించిన ప్రింట్స్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలంటే ఈ ఆప్షన్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసినట్లయితే హాల్ టికెట్స్కి సంబంధించి కూడా ఒక ప్యానెల్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. హాల్ టికెట్స్ రిలీజ్ అయిన తర్వాత మీరు ఇక్కడ క్లిక్ చేసి మీరు హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన ఎగ్జామినేషన్ డేట్స్ కూడా అయితే ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. 9వ తారీఖు 3వ నెల 2025 ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎగ్జామినేషన్స్ అయితే జరగనున్నాయి. ఇప్పుడు మనం ఈ వీడియోలో ఈ నోటిఫికేషన్కి సంబంధించిన డాక్యుమెంట్స్ అలాగే ఇంపార్టెంట్ డేట్స్ గురించి అయితే క్లియర్గా అయితే తెలుసుకోవడానికి అయితే ట్రై చేద్దాం. మీరు ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తున్నది అఫీషియల్ నోటిఫికేషన్. ఇక్కడ చూసినట్లయితే వెబ్ నోటిఫికేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్ అనేది మనం ఆన్లైన్లో మాత్రమే అయితే అప్లై అయితే చేసుకోవడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ అడ్మిషన్స్ 8th క్లాస్ ఇన్ 4 SOEs ఫస్ట్ ఇయర్ అండ్ ఇంటర్మీడియట్ విత్ ఇంటిగ్రేటెడ్ కోచింగ్ ఫర్ IIT NEE JEE MSETకి సంబంధించిన 2025 విద్యా సంవత్సరానికి సంబంధించి 3 కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్సెస్లో వేకెన్సీస్ని అయితే రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది. మీరు ఇక్కడ చూసినట్లయితే 4 స్కూల్ ఆఫ్ ఎక్సలెన్సెస్ అలాగే 3 కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్సెస్లో ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేయడం జరిగింది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే APTWRES గురుకులానికి సంబంధించిన 7 ఇన్స్టిట్యూషన్స్లో 3 కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్లు అలాగే 4 స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్కి సంబంధించిన ఎలిజిబుల్ షెడ్యూల్ ట్రైబ్ ST స్టూడెంట్స్కి సంబంధించి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం అలాగే 8వ తరగతికి అడ్మిషన్స్ని అయితే ఇవ్వనున్నారు. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా అయితే తీసుకొని ఉన్నారు. ఈ ఎంట్రన్స్ టెస్ట్ని గురుకులం అయితే కండక్ట్ అయితే చేయనుంది. వీటికి సంబంధించిన బెనిఫిట్స్ మనం చూసినట్లయితే అడ్మిషన్ దొరికిన తర్వాత మనకు ఫ్రీ బోర్డింగ్, లాడ్జింగ్, యూనిఫామ్స్, నోట్బుక్స్ అలాగే టెక్స్ట్ బుక్స్, బెడ్డింగ్ మెటీరియల్ అలాగే మెడికల్ కేర్, ఎగ్జామినేషన్ ఫీజెస్ అనేవి ఫ్రీగా అయితే పొందడం అయితే జరుగుతుంది. ఇంపార్టెంట్ అప్డేట్ చూసినట్లయితే ఎలిజిబుల్ బాయ్స్ అండ్ గర్ల్స్ నుంచి అప్లికేషన్స్ అయితే ఇన్వైట్ చేస్తున్నట్టు 8వ తరగతికి అలాగే ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరానికి సంబంధించి MPC, BIPC గ్రూప్స్ని ఇంగ్లీష్ మీడియానికి సంబంధించి అడ్మిషన్స్ అయితే కోరుతున్నారు. ఇందులో మనం వన్స్ అడ్మిట్ అయిన తర్వాత వీటికి సంబంధించిన IIT, IIIT మరియు EAP సెట్స్కి సంబంధించి అకాడమిక్ ఇయర్ 2025-26కి సంబంధించిన ఫర్దర్ ఎగ్జామినేషన్స్కి మనకి ఇందులో ఫ్రీ కోచింగ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే వీటికి సంబంధించిన వేకెన్సీస్ వివరాలు ఒకసారి మనం అబ్జర్వ్ చేసినట్లయితే శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం అలాగే విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, ఈస్ట్ గోదావరి, కాకినాడ, వెస్ట్ గోదావరి, డాక్టర్ BR అంబేద్కర్ కోనసీమ, ఏలూరు, కృష్ణ అలాగే NTR జిల్లాలకు సంబంధించి ఇక్కడైతే వేకెన్సీస్ని అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ చూసినట్లయితే కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ PTG మల్లీకి సంబంధించి ఇది బాయ్స్కి సంబంధించింది. ఇందులో MPCకి 40 అలాగే BIPCకి 40 అడ్మిషన్స్ అయితే ఉన్నాయి. అలాగే 8th క్లాస్కి సంబంధించి వేకెన్సీస్ అయితే లేవు. నెక్స్ట్ చూసినట్లయితే స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ విశాఖపట్నానికి సంబంధించి ఇది గర్ల్స్కి సంబంధించింది. ఇందులో MPCకి 45, BIPCకి 45 అలాగే 8th క్లాస్కి సంబంధించి 45 సీట్స్ అయితే ఉన్నాయి. అలాగే ఇక్కడ చూసినట్లయితే స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ పార్వతీపురం, జోగింపేటకి సంబంధించి ఇవి బాయ్స్కి MPCకి 45 అలాగే BIPCకి 45, 8th క్లాస్కి 45 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే నెక్స్ట్ చూసినట్లయితే కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ విసన్నపేటకి సంబంధించి ఇది గర్ల్స్కి. ఇందులో MPCకి 40 అలాగే BIPCకి 40 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 8th క్లాస్కి ఎటువంటి వేకెన్సీస్ అయితే లేదు.
అలాగే మీరు కిందకి చూసినట్లయితే గుంటూరు, బాపట్ల, పల్నాడు, ఎస్పీఎస్ నెల్లూరు, ప్రకాశం, వైఎస్ఆర్ కడప, నంద్యాల, తిరుపతి, చిత్తూరు, కర్నూలు, శ్రీ సత్యసాయి, అన్నమయ్య మరియు అనంతపురం జిల్లాలకు సంబంధించి ఇక్కడైతే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. వీడియో లెంత్ అవుతుంది కాబట్టి ఒకసారి మీరు వీడియోని పాజ్ చేసి ఒకసారి అయితే మీరు అబ్జర్వ్ అయితే చేయండి. నెక్స్ట్ చూసినట్లయితే వీటికి సంబంధించిన ఎలిజిబుల్ కండిషన్స్ కూడా ఇక్కడైతే క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది. మీరు లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి సంబంధించి, అలాగే రైట్ సైడ్ చూసినట్లయితే 8th క్లాస్ అడ్మిషన్స్కి సంబంధించిన ఎలిజిబుల్ కండిషన్స్ అయితే ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. ఎవరైతే షెడ్యూల్ ట్రైబ్ బాయ్స్ అండ్ గర్ల్స్కి సంబంధించి 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వ పాఠశాలలో ఎవరైతే 10వ తరగతి పాస్ అవుతారో వాళ్ళకైతే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి సంబంధించిన అడ్మిషన్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ 8వ తరగతికి చూసినట్లయితే 2024-25 విద్యా సంవత్సరానికి ఎవరైతే ప్రభుత్వ పాఠశాలలో 7వ తరగతి పాస్ అయి ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ ఎంట్రన్స్ టెస్ట్కి అయితే ఎలిజిబుల్ అయితే అవుతారు. ఇక్కడ ఇంటర్కి సంబంధించి ఇంపార్టెంట్ నోట్ చూసినట్లయితే ఎవరైతే 10వ తరగతిలో B2 గ్రేడ్ 7 గ్రేడ్ పాయింట్స్తో ఎవరైతే అకాడమిక్ ఇయర్ 2024-25 విద్యా సంవత్సరానికి కంప్లీట్ చేసుకొని ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ ఎంట్రన్స్ టెస్ట్కి అయితే అప్లై చేసుకోవడానికి అయితే ఎలిజిబుల్ అయితే అవుతారు. మీరు కిందకి చూసినట్లయితే ఈ ఎంట్రన్స్ టెస్ట్ అనేది మనకు తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంస్లో కూడా ఉంటుందని అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ కూడా సేమ్ అలానే ఉంటుంది. నెక్స్ట్ చూసినట్లయితే ఫ్యామిలీ యాన్యువల్ ఇన్కమ్ అనేది మనకు 1 లక్ష అయితే మించకూడదని అయితే ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. అలాగే నెక్స్ట్ చూసినట్లయితే ఇందులో ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ కూడా అలాగైతే మనకైతే క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్కి సెలెక్ట్ అవుతారో వాళ్ళు కంపల్సరీగా మీ అడ్మిషన్స్తో పాటు ఇక్కడ మెన్షన్ చేసిన ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అయితే మీతో పాటు అయితే తీసుకొని వెళ్ళాల్సి అయితే ఉంటుంది. ఈ లోపు ఇక్కడ మెన్షన్ చేసిన డాక్యుమెంట్స్ అనేది మీరు రెడీ చేసుకుని అయితే ఉండండి. డాక్యుమెంట్స్ ఒకసారి చూసినట్లయితే క్యాస్ట్ సర్టిఫికేటు, అలాగే ఇన్కమ్ సర్టిఫికేటు, రేషన్ కార్డు, అలాగే ఆధార్ కార్డు, మార్క్స్ మెమో, స్టడీ కండక్ట్స్, అలాగే ట్రాన్స్ఫర్ సర్టిఫికేటు, ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేటు, అలాగే 6 పాస్పోర్ట్ సైజ్ ఫొటోసు మీతో పాటు అడ్మిషన్స్కి అయితే తీసుకొని వెళ్ళాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ రిజర్వేషన్స్ కూడా అయితే ఇవ్వడం అయితే జరిగింది. 100% సీట్స్ అనేది ఓన్లీ ఎస్టీస్కి మాత్రమే ఉంటుంది. ఇందులో 3% సీట్స్ అనేది ఎవరైతే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకు కూడా ఎస్టీ వాళ్ళకు మాత్రమే ఇందులో తీసుకోవడం అయితే జరుగుతుంది. అలాగే నెక్స్ట్ చూసినట్లయితే వీటికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ వివరాలు కూడా అయితే ఇక్కడైతే మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఎవరైతే ఎలిజిబుల్ ఎస్టీ షెడ్యూల్ ట్రైబ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆన్లైన్లో మాత్రమే మీ యొక్క డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ అలాగే ఆన్లైన్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. వీటికి సంబంధించిన గురుకులం అఫీషియల్ వెబ్సైట్ కూడా అయితే ఇక్కడైతే క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. వెబ్సైట్ చూసినట్లయితే aptw.gurukulam.ap.gov.in అనే వెబ్సైట్ నుంచి మీరు ఆన్లైన్లో మాత్రమే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే వీటికి సంబంధించిన లాస్ట్ డేట్ కూడా అయితే ఇక్కడైతే క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. 2/3/2025 లోపు మీరు ఈ నోటిఫికేషన్కి అయితే ఆన్లైన్లో అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అలాగే మీరు కిందకి అబ్జర్వ్ చేసినట్లయితే మీరు అప్లై చేసుకున్న తర్వాత మీకు మీ దగ్గరలోని ఎగ్జామినేషన్ సెంటర్స్ని అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. మీరు ఆన్లైన్లో అప్లై చేసుకునేటప్పుడు మీకు ఏ స్కూల్ అయితే దగ్గరగా ఉంటుందో ఆ స్కూల్ అయితే ప్రిఫరెన్స్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. ఇక్కడ చూసినట్లయితే మన కొత్త జిల్లాలకు సంబంధించి ఇక్కడ కొన్ని అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ పార్వతీపురం మన్యానికి సంబంధించి, ఏపీఆర్ గర్ల్స్కి సంబంధించి సీతంపేట, అలాగే ఏపీఆర్ బాయ్స్కి సంబంధించి పార్వతీపురం అయితే ఇవ్వడం అయితే జరిగింది. అలాగే విశాఖపట్నం అర్బన్కి సంబంధించి ఏపీఆర్ బాయ్స్ మార్కవలస అయితే ఇవ్వడం అయితే జరిగింది. అలాగే మీరు నెక్స్ట్ అబ్జర్వ్ చేసినట్లయితే అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్కి సంబంధించి ఏపీఆర్ గర్ల్స్ పాడేరు అయితే ఇవ్వడం జరిగింది. అలాగే జీటీడబ్ల్యూ ఆశ్రమ్ స్కూల్ గర్ల్స్ శ్రీకృష్ణపురం పాడేరు, అలాగే జీటీడబ్ల్యూ ఆశ్రమ్ స్కూల్ బాయ్స్కి సంబంధించి తలార్సింగి పాడేరు. నెక్స్ట్ చూసినట్లయితే ఏపీటీడబ్ల్యూఆర్ గర్ల్స్ అరకు వ్యాలీ. నెక్స్ట్ చూసినట్లయితే ఏపీఆర్ పీటీజీ బాయ్స్ అరకు, అలాగే ఏపీఆర్ స్కూల్ జీమడుగుల. నెక్స్ట్ చూసినట్లయితే ఏపీఆర్ గర్ల్స్ ఆర్సీవరం, అలాగే ఏపీటీడబ్ల్యూఆర్ఎస్ పీవీటీజీ చింతూరుకు సంబంధించి అల్లూరు జిల్లాకి సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్స్ని అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. అలాగే మిగిలిన జిల్లాలకు సంబంధించి కూడా అయితే కిందకి క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. వీడియో లెంత్ అవుతుంది కాబట్టి ఒకసారి మీరు వీడియో పాజ్ చేసి ఈ ఎగ్జామినేషన్ సెంటర్స్ని అయితే ఒకసారి చూసి మీరు ఆన్లైన్లో అయితే అప్లై అయితే చేసుకోండి. నెక్స్ట్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ నోటిఫికేషన్కి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఇక్కడైతే క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్ మనకు 1/2/2025 అయితే రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ చూసినట్టయితే మనకు ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి
రేపు అనగా 3/2/2025 నుంచి అయితే ఆన్లైన్లో అయితే స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. ఈ నోటిఫికేషన్కి సంబంధించి లాస్ట్ డేట్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే 2/3/2025. నెక్స్ట్ చూసినట్లయితే వీటికి సంబంధించిన హాల్ టికెట్స్ అనేవి మనకు 4/3/2025 నుంచి ఎగ్జామినేషన్ ప్రక్రియ వరకు అయితే డౌన్లోడ్ అయితే అవ్వడం జరుగుతుంది. మనకు ఎగ్జామినేషన్స్ అనేవి 9/3/2025 అయితే ఆదివారం రోజున అయితే జరుగుతుంది. ఈ ఎగ్జామినేషన్స్ అనేది మనకు ఓఎంఆర్ బేస్డ్ అయితే ఉంటుంది. మనకు పేపర్ వాల్యుయేషన్ అలాగే మెరిట్ లిస్టులు అనేవి 17/3/2025 నుంచి 21/3/2025 వరకు అయితే పేపర్ వాల్యుయేషన్స్ అయితే జరుగుతాయి. వీటికి సంబంధించిన మెరిట్ లిస్ట్ అనేది సంబంధిత గురుకులాల్లో మనకు 25/3/2025 అయితే డిస్ప్లే అయితే చేయడం జరుగుతుంది. డిస్ప్లే చేసిన తర్వాత మనకు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది 11/4/2025 అయితే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే జరుగుతుంది. అలాగే సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది మనకు 21/4/2025 అయితే జరుగుతుంది. ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిన తర్వాత వీటికి సంబంధించిన అడ్మిషన్స్ అయితే గవర్నమెంట్ ఆర్డర్స్ ప్రకారం అయితే జరుగుతుంది. మీరు నెక్స్ట్ చూసినట్లయితే ఈ నోటిఫికేషన్కి సంబంధించిన ఎగ్జామినేషన్ ప్రక్రియ ఎలా ఉంటుందనేది ఇక్కడైతే క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. ఈ కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ అలాగే స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్కి సంబంధించిన ఎంట్రన్స్ టెస్ట్ అనేది ఓఎంఆర్ ఆన్సర్ షీట్ బేస్డ్లో ఆబ్జెక్టివ్ టైప్లో అయితే క్వశ్చన్ పేపర్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. మొదటగా మనం ఇంటర్మీడియట్కి చూసుకున్నట్లయితే టోటల్గా 100 మార్క్స్కి 100 క్వశ్చన్స్ అయితే ఉంటుంది. వీటికి సంబంధించిన సిలబస్ అనేది మనకు 10వ తరగతి స్టాండర్డ్స్లో అయితే ఉంటుంది. వీటికి సంబంధించిన ఎగ్జామినేషన్ టైం మనం చూసినట్లయితే ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అయితే జరుగుతుంది. టోటల్గా మనకు 2.5 hours అయితే ఎగ్జామినేషన్ ప్రక్రియ అయితే జరుగుతుంది. ఇక్కడ ఇంగ్లీష్, మ్యాథ్స్ అలాగే ఫిజికల్ సైన్స్ అలాగే బయాలజికల్ సైన్స్కి సంబంధించి టోటల్గా 100 క్వశ్చన్స్కి 100 మార్క్స్కి అయితే ఉంటుంది. ఇక్కడ వీటికి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి ఒకసారి మీరు అబ్జర్వ్ అయితే చేయండి. నెక్స్ట్ చూసినట్లయితే 8th క్లాస్కి సంబంధించి టోటల్గా 100 క్వశ్చన్స్ 100 మార్క్స్కి అయితే ఉంటుంది. వీటి యొక్క సిలబస్ అనేది 7th క్లాస్ బేసిస్లో అయితే ఉంటుంది. ఇది కూడా మనకు ఓఎంఆర్ బేస్డ్ ఆబ్జెక్టివ్ టైప్లో ఎగ్జామినేషన్స్ అయితే ఉంటుంది. వీటి యొక్క టైమింగ్స్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంటుంది. 10:30 AM నుంచి 1 PM వరకు 2.5 hours అయితే ఎగ్జామినేషన్ ప్రక్రియ అయితే జరుగుతుంది. వీటికి కూడా తెలుగుకి 10 మార్క్స్కి 10 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఇంగ్లీష్ కూడా 10 క్వశ్చన్స్కి 10 మార్క్స్ ఉంటుంది. హిందీ 10 క్వశ్చన్స్కి 10 మార్క్స్ ఉంటుంది. అలాగే మ్యాథ్స్ చూసినట్లయితే 20 క్వశ్చన్స్కి 20 మార్క్స్కి అయితే ఉంటుంది. నెక్స్ట్ చూసినట్లయితే ఫిజికల్ సైన్స్ 15 క్వశ్చన్స్కి 15 మార్క్స్కి అయితే ఉంటుంది. నెక్స్ట్ బయాలజికల్ సైన్స్ చూసినట్లయితే 15 క్వశ్చన్స్కి 15 మార్క్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ సోషల్ స్టడీస్ చూసినట్లయితే 20 క్వశ్చన్స్కి 20 మార్క్స్కి అయితే ఉంటుంది. ఇలా టోటల్గా 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి 100 మార్క్స్కి అయితే ఉంటుంది. నెక్స్ట్ వీటికి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ అనేది ఈ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ అలాగే కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్కి సంబంధించిన కామన్ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించిన మెరిట్ ఆధారితంగా అయితే వీటి యొక్క సెలక్షన్ లిస్టులు అయితే పెట్టడం అయితే జరుగుతుంది. ఇప్పటి వరకు ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అయితే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అలాగే వీటికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మీరు పొందాలనుకుంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీలైనంత వరకు మన వాట్సాప్ ఛానల్ కూడా జాయిన్ అవ్వడానికి అయితే ట్రై చేయండి.